ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఒక ఇంపార్టెంట్ మ్యాచ్లో తలపడబోతున్నాయి. ఈ రోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ రెండు జట్ల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగబోతుంది. సో ప్రజెంట్ అయితే రెండు టీంలకు విజయం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే రెండు జట్లు బాటమ్ సైడ్లో ఉన్నాయి. గుజరాత్ టీం 6 మ్యాచ్లో 3 మ్యాచ్లు గెలిచి 6 పాయింట్లతో 6వ స్థానంలో ఉన్నారు. కానీ ఢిల్లీ టీం చూసుకుంటే 6 మ్యాచ్లో 2 మాత్రమే గెలిచి 4 పాయింట్లతో 9వ స్థానంలో ఉన్నారు. సో ప్లే ఆఫ్స్ రేస్లో రెండు జట్లు ముందుకు వెళ్ళాలంటే ఈ మ్యాచ్లో విజయం అనేది చాలా ఇంపార్టెంట్. మరి ముఖ్యంగా ఢిల్లీ టీం 9th ప్లేస్లో ఉంది కాబట్టి వాళ్ళకైతే ఈ మ్యాచ్ చాలా కీలకం. సో ప్రజెంట్ అయితే రెండు టీంలో కూడా తమ లాస్ట్ మ్యాచ్లో అపోనెంట్ టీమ్స్ ఓడించి మ్యాచ్లోకి వస్తున్నారు. గుజరాత్ వాళ్ళు రాజస్థాన్ టీం ఓడిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ టీం లక్నో టీం ఓడించి మ్యాచ్లోకి వస్తున్నారు. అయితే రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకుంటే మాత్రం గుజరాత్ టీంకి స్లైట్గా ఇచ్చింది. ఈ 2 టీమ్స్ మొత్తం 3 మ్యాచ్లో తలపడితే 2 మ్యాచ్లో గుజరాత్ వాళ్ళు గెలిచారు, 1 మ్యాచ్లో ఢిల్లీ టీం గెలిచింది. అయితే ఢిల్లీ వాళ్ళ గెలిచిన 1 మ్యాచ్లో లాస్ట్ ఇదే గ్రౌండ్లో గెలిచారు. ఆ మ్యాచ్లో వాళ్ళు 130 స్కోర్ను కూడా డిఫెండ్ చేసుకుని గుజరాత్ టీంకు షాక్ ఇచ్చారు. సో ఖచ్చితంగా ఢిల్లీ టీం మరోసారి గ్రౌండ్లో అదే రిపీట్ చేయాలని చూస్తుంది. కానీ గుజరాత్ టీంను సొంత గడ్డ మీద ఓడించడం అంత ఈజీ కాదు. ఈ ఏడాది వాళ్ళు ఈ గ్రౌండ్లో ఆడిన 3 మ్యాచ్లో 2 గెలిచారు. అలాగే ఓవరాల్గా చూసుకుని ఈ గ్రౌండ్లో వాళ్ళకి చాలా మంచి రికార్డు ఉంది. సో ఫస్ట్ హోమ్ గ్రౌండ్లో అయితే గుజరాత్ టీంకి ఖచ్చితంగా కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ అలా అని చెప్పి ఢిల్లీ టీంలో తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. వాళ్ళకు కూడా ఈ గ్రౌండ్లో ప్రీవియస్గా మంచి రికార్డే ఉంది. వాళ్ళు మొత్తం ఈ గ్రౌండ్లో 6 ఐపీఎల్ మ్యాచెస్ ఆడితే 4 గెలిచారు, 2 మాత్రమే ఓడిపోయారు. సో వీటన్నింటి బట్టి చూసుకుంటే ఫస్ట్ ఈ మ్యాచ్లో అయితే మనం ఒక క్లోజ్ కంటెస్ట్ చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక మ్యాచ్ జరిపోయి నరేంద్ర మోడీ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే నార్మల్గా బ్యాటింగ్కి బాగా అనుకూలిస్తుంది. అయితే ఏడాది చూసుకుంటే గ్రౌండ్లో ఎక్కువగా భారీ స్కోర్లు రావట్లేదు. ఎస్పెషల్లీ బ్లాక్ సాల్ వికెట్ వాడినప్పుడు అరౌండ్ 160 స్కోర్స్ మాత్రమే వస్తున్నాయి. సో చివరిగా పంజాబ్ కింగ్స్ మరియు జీడీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో మాత్రమే భారీ స్కోర్లు వచ్చాయి. బట్ అంతకుముందు 2 మ్యాచ్లో చూసుకుంటే మాత్రం కొంతవరకు లో స్కోర్సే వచ్చాయి. సో ఏడాదైతే అహ్మదాబాద్ వికెట్ కొంతవరకు ట్రిక్కీగా ఉంది. అయితే రెడ్ సాల్ వికెట్ వాడితే మాత్రం ఖచ్చితంగా భారీ స్కోర్లు చూడొచ్చు. మెయిన్లీ ఢిల్లీ టీం దగ్గర మంచి స్పిన్ అటాక్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ తయారు చేయడానికే చూస్తారు. అలా కాకుండా ఒక స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ ఇస్తే మాత్రం డీసీ వాళ్ళు కంప్లీట్లీ గేమ్ను డామినేట్ చేస్తారు. ఎనిమిది గ్రౌండ్ యొక్క స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు మొత్తం 30 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 30 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 14 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 16 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 173 రన్స్. సో యావరేజ్ స్కోర్ బట్టి అయితే క్లియర్గా మనకు ఒక మంచి హై స్కోరింగ్ వెన్యూలానే కనిపిస్తుంది. బట్ ముందు చెప్పుకున్నట్టు ఆన్ గోయింగ్ సీజన్లో మాత్రం ఆ యావరేజ్ స్కోర్ కొంతవరకు తగ్గింది. ఇక టాస్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ 2 ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. పైకి గ్రౌండ్లో ఏడాది జరిగిన 3 మ్యాచ్లో 2 సార్లు చేస్ చేసిన టీమ్సే గెలిచాయి. సో ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం చూసుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్స్ మోస్ట్ లైక్లీ ముందుగా ఫీల్డింగే తీసుకుంటున్నారు. అండ్ ఈ మ్యాచ్లో కూడా మనం అలాంటిదే చూడొచ్చు. ఇక టీమ్స్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో గుజరాత్ టీం ఆర్ఆర్ టీంను ఓడించారు. అది కూడా చాలా థ్రిల్లింగ్ వేలో లాస్ట్ ఓవర్లో మ్యాచ్ గెలిచారు. సో ఆ మ్యాచ్లో అయితే రషీద్ ఖాన్ ఒక ఆల్రౌండ్ షోతో టీంని గెలిపించాడు. మిగిలిన అతను తిరిగి ఫామ్లోకి రావడం ఆ టీంకి బిగ్గెస్ట్ పాజిటివ్. అయితే స్టిల్ వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. లాస్ట్ మ్యాచ్లో మ్యాచ్ జీవన్ తీసుకొచ్చిన అతను పెద్దగా క్లిక్ అవ్వలేదు. అలాగే విజయ్ శంకర్ మరియు అభినవ్ మనోహర్ కూడా పెద్దగా ఎఫెక్ట్ చూపించట్లేదు. సో జీటీ ఓపెనర్స్ బాగానే ఆడుతున్నారు. అలాగే డౌన్ ద ఆర్డర్ చూసుకుంటే టివాటి మరియు రషీద్ ఖాన్ కూడా బాగా ఆడుతున్నారు. కానీ మధ్యలో ఉన్న బ్యాట్స్మెన్ సరిగ్గా ఆడట్లేదు. అయితే ఈ మ్యాచ్లో ఆ టీం కన్నా పాజిటివ్ ఏంటంటే డేవిడ్ మిల్లర్ కంబ్యాక్ చేయబోతున్నాడు. గత కొన్ని మ్యాచ్లో అతను ఇంజరీ కారణంగా ఆడలేదు. మరి ఈ మ్యాచ్లో అయితే మోస్ట్ లైక్ అతను ప్లేయింగ్ గ్రౌండ్లోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అతను కనుక వస్తే జీటీ టీం ఆబ్వియస్లీ మ్యాచ్ జీవన్ పక్కన పెట్టి రుద్మన్ సార్ని తీసుకుంటారు. అలాగే అభినవ్ మనోహర్ని కూడా కూర్చోబెట్టే అవకాశాలు ఉన్నాయి. సో మిల్లర్ కనుక వస్తే ఖచ్చితంగా జీటీ మిడిల్ ఆర్డర్ కూడా బలపడుతుంది. మిగిలిన అతనికి ఢిల్లీ టీంలో 4 బౌలర్స్ మీద అద్భుతమైన రికార్డు ఉంది. ఒక కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో మాత్రమే స్ట్రగుల్ అయ్యాడు. సో ఈ మ్యాచ్లో అయితే జీటీ టీంకి డేవిడ్ మిల్లర్ ఒక క్రూషియల్ ప్లేయర్ కాగలడు. ఇక వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే రషీద్ ఖాన్ ఫామ్లోకి రావడం బిగ్గెస్ట్ పాజిటివ్. బట్ వాళ్ళకున్న బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే మోహిత్ శర్మ ఫామ్ కోల్పోయాడు. లాస్ట్ 2 మ్యాచ్లో చాలా ఎక్కువ రన్స్ ఇచ్చాడు. అలాగే మిగతా పేసర్స్ చూసుకున్నంత ఎఫెక్టివ్గా బౌలింగ్ చేయలేకపోతున్నారు. సో పేస్ బౌలింగ్ విషయంలో గుజరాత్ టీం కొంతవరకు తడబడుతుంది. కానీ స్పిన్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం రషీద్ ఖాన్ మరియు నూర్ అహ్మద్ వీళ్ళ జోడీ ఆల్రెడీ సక్సెస్ఫుల్ జోడీ. సో ఈ మ్యాచ్లో వాళ్ళకి తోటి పేస్ బౌలర్స్ కూడా బాగా రాణించాలి. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే ముందు చెప్పుకున్నట్టు వెయిట్ బయటికి వెళ్ళిపోయి మిల్లర్ వస్తాడు. అలాగే అభినవ్ మనోహర్ ప్లేస్లో రుద్దిమాన్ సాహ్ ప్లేయింగ్ గ్రౌండ్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మోస్ట్ లైక్లీ జీటీ టీంలో ఈ 2 మార్పులు జరుగుతాయి. ఇక ఢిల్లీ టీం విషయానికి వస్తే వాళ్ళు కూడా లాస్ట్ మ్యాచ్లో గెలిచి మంచి ఊపు మీద ఉన్నారు. మెయిన్లీ లక్నో టీంను వాళ్ళు సొంత గడ్డ మీద ఓడించడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా వాళ్ళు సెట్ చేసిన 160+ టార్గెట్ను చేసి గెలిచారు. సో డీసీ టీంకి అయితే యంగ్స్టర్స్ అందరూ బాగా కంట్రిబ్యూట్ చేస్తున్నారు. పృథ్వీ షా మరియు స్టబ్స్ ఇద్దరు కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. అలాగే ఇప్పుడు వీళ్ళిద్దరికి తోటి జేక్ ఫ్రెజర్ లాంటి మరో యంగ్స్టర్ వచ్చాడు. సో ఈ 3 యంగ్స్టర్స్ అయితే డీసీ బ్యాటింగ్లో చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నారు. ఈవెన్ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. సో బ్యాటింగ్ పరంగా చూసుకుంటే గుజరాత్తో కంపేర్ చేసుకుంటే డీసీ వాళ్ళ దగ్గర కొంతవరకు స్ట్రాంగ్ బ్యాటింగ్ యూనిట్ ఉంది. ఇన్ఫామ్ ప్లేయర్స్ ఎక్కువగా ఉన్నారు. కానీ బౌలింగ్లో చూసుకుంటే మాత్రం ఈ సీజన్లో డీసీ బౌలర్స్ కూడా చాలా రన్స్ ఇచ్చారు. ఎస్పెషల్లీ వాళ్ళ పేస్ బౌలర్స్ ప్రతి మ్యాచ్లో కూడా రన్స్ ఇస్తున్నారు. సో సేమ్ జీటీ టీంకి ఎలా అయితే పేస్ బౌలింగ్ విషయంలో సమస్యలు ఉన్నాయి, డీసీ వాళ్ళకి కూడా సమస్యలు ఉన్నాయి. బట్ స్పిన్ బౌలింగ్ చూసుకుంటే మాత్రం చాలా స్ట్రాంగ్. బోత్ అక్షర్ పటేల్ మరియు కుల్దీప్ యాదవ్ ఇద్దరు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. అయితే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళ బౌలింగ్ యూనిట్ నుండి చాలా మంచి పెర్ఫార్మెన్స్ వచ్చింది కాబట్టి మరోసారి దాన్ని కంటిన్యూ చేయాలని ఖచ్చితంగా చూస్తారు. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే డేవిడ్ వార్నర్ ఇంజరీతో ఇబ్బంది పడుతున్నాడు.
అండ్ అతని ఇంజరీ గురించి కూడా ఒక రిపోర్ట్ వచ్చింది. ప్రజెంట్ అయితే ఫిట్గా లేడు. ఈ రోజు మార్నింగ్ ఫిట్నెస్ టెస్ట్ పెడతారంట. అందులో కనుక పాస్ అయితే ఈ రోజు డేవిడ్ వార్నర్ ఆడతాడు, లేకపోతే షేహోప్ అతని ప్లేస్లో ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇక వాళ్ళ ఫారెన్ పేస్ బౌలర్ విషయంలో కూడా లిజార్డ్ విలియమ్స్ ఇప్పుడు టీంలోకి వచ్చాడు. సో జే రిచర్డ్సన్ పెద్దగా సక్సెస్ అవ్వట్లేదు కాబట్టి మేబీ అతను తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. లేకపోతే 5 బౌలర్స్ సరిపోతారు అనుకుంటే బోత్ షేహోప్ మరియు వార్నర్ ఆడించే ఛాన్సెస్ ఉంటాయి. ఎనివే మ్యాచ్లోకి అయితే గుజరాత్ టీంతో కంపేర్ చేసుకుంటే డీసీ వాళ్ళ కాంబినేషన్ కాస్త స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టు వాళ్ళ యంగ్స్టర్స్ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. సో డీసీ టీంకి అయితే మ్యాచ్లో గెలిచే ఆపర్చునిటీ ఎక్కువగా ఉంది. బట్ సొంత కట్ట మీద గుజరాత్ టీం అసలు తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళు చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో కూడా మ్యాచ్లు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. మెయిన్లీ మోహిత్ శర్మ లాంటి ప్లేయర్ ఫామ్లోకి వస్తే ఆ టీం బౌలింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. సో డెఫినెట్లీ మన మీద 2 జట్ల మధ్య ఒక నెక్ టు నెక్ బ్యాటిల్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.